ఒకే రోజులో కోటీశ్వరుడైన 9వ తరగతి విద్యార్థి. ఇవి సైబర్ నేరగాళ్ల ట్రిక్స్. పోలీసులు బీహార్లోని ముజాఫర్పూర్కు చెందిన 9వ తరగతి విద్యార్థి అకస్మాత్తుగా కోటీశ్వరుడయ్యాడు. ఏటీఎం నుండి కొంత నగదును డ్రా చేసుకోవడానికి వచ్చిన సైఫ్ తర్వాత బ్యాలెన్స్ చెక్ చేసుకోగా అతని ఖాతాలో ఏకంగా 87.65 కోట్ల రూపాయలు కనిపించాయి. ఈ బ్యాలెన్స్ చూసి అవాక్కైన సైఫ్ తన తల్లితో ఈ వార్త పంచుకున్నాడు. కానీ ఈ ఆనందం కొద్ది గంటల పాటే నిలిచింది. బ్యాంక్ స్టేట్మెంట్ పునర్విలుంచగా అసలు బ్యాలెన్స్ 532 రూపాయలు మాత్రమే ఉందని తేలింది. నార్త్ బీహార్ గ్రామీణ బ్యాంక్ సైఫ్ ఖాతాలో ఇంత పెద్ద మొత్తం ఎలా జమ అయిందన్న దానిపై దర్యాప్తు చేపట్టింది. కానీ ఇప్పటి వరకు స్పష్టత లభించలేదు. ఈ మేరకు సైబర్ డీఎస్పీ సీమాదేవి మాట్లాడుతూ కొందరు సైబర్ నేరగాళ్లు ఇలా చేస్తారని, సైఫ్ ఖాతాను తాత్కాలికంగా ఉపయోగించి ఉండొచ్చని ఆమె తెలిపారు. ఒకే రోజులో కోటీశ్వరుడైన 9వ తరగతి విద్యార్థి. ఇవి సైబర్ నేరగాళ్ల ట్రిక్స్. పోలీసులు బీహార్లోని ముజాఫర్పూర్కు చెందిన 9వ తరగతి విద్యార్థి అకస్మాత్తుగా కోటీశ్వరుడయ్యాడు. ఏటీఎం నుండి కొంత నగదును డ్రా చేసుకోవడానికి వచ్చిన సైఫ్ తర్వాత బ్యాలెన్స్ చెక్ చేసుకోగా అతని ఖాతాలో ఏకంగా 87.65 కోట్ల రూపాయలు కనిపించాయి. ఈ బ్యాలెన్స్ చూసి అవాక్కైన సైఫ్ తన తల్లితో ఈ వార్త పంచుకున్నాడు. కానీ ఈ ఆనందం కొద్ది గంటల పాటే నిలిచింది. బ్యాంక్ స్టేట్మెంట్ పునర్విలుంచగా అసలు బ్యాలెన్స్ 532 రూపాయలు మాత్రమే ఉందని తేలింది. నార్త్ బీహార్ గ్రామీణ బ్యాంక్ సైఫ్ ఖాతాలో ఇంత పెద్ద మొత్తం ఎలా జమ అయిందన్న దానిపై దర్యాప్తు చేపట్టింది. కానీ ఇప్పటి వరకు స్పష్టత లభించలేదు. ఈ మేరకు సైబర్ డీఎస్పీ సీమాదేవి మాట్లాడుతూ కొందరు సైబర్ నేరగాళ్లు ఇలా చేస్తారని, సైఫ్ ఖాతాను తాత్కాలికంగా ఉపయోగించి ఉండొచ్చని ఆమె తెలిపారు.